హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి కొన్ని అప్లికేషన్స్ నేర్చుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నల్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే స్టూడెంట్స్, మీకు నల్ పాయింట్ అంటే మనం ఇంతకుముందు కూలుమ్స్ లాగా చూసాం. సో కూలుమ్స్ లాగా నల్ పాయింట్ అంటే నెట్ ఫోర్స్ ఎక్కడైతే జీరో అవుతుందో దాన్ని నల్ పాయింట్ అంటాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడైతే జీరో అవుతుందో దాన్ని మనం నల్ పాయింట్ అంటాం. సో అక్కడేమో ఫోర్స్ జీరో అవుతుంది, ఇక్కడేమో ఎలక్ట్రికల్ ఫీల్డ్ జీరో అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ లైట్ చార్జెస్ లో మనం రెండు కూడా పాజిటివ్ తీసుకుంటాం, అంటే పాజిటివ్ Q1 అలానే పాజిటివ్ Q2. ఈ టూ చార్జెస్ పాజిటివ్ తీసుకున్నప్పుడు సో దే ఆర్ సపరేటెడ్ సమ్ డిస్టెన్స్ బై R. సో R అనే డిస్టెన్స్ తో అవి సపరేట్ అయినాయి. ఇక్కడ P అనేటువంటి ఒక పాయింట్ నేను ప్లేస్ చేశాను. సో విచ్ ఈజ్ డిస్టెన్స్ బై X డిస్టెన్స్. సో X డిస్టెన్స్ తో Q1 నుంచి P కు X డిస్టెన్స్ తో ఒక పాయింట్ నేను ప్లేస్ చేశాను. అలానే ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది, R-X డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ X అయితే ఇక్కడ R-X ఉంటుంది కదా. ఈ P దగ్గర Q1 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది, రెండు పాజిటివ్ చార్జెస్ కదా. మరి పాజిటివ్ చార్జెస్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్, అవే అవుట్ సైడ్ గీస్తాం కదా మనం ఎలక్ట్రికల్ ఫీల్డ్. సో ఇక్కడ Q1 వల్ల P వద్ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో దీన్ని E1 బార్ అని. సో Q2 వల్ల P వద్ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, సో Q2 ఆల్సో పాజిటివ్ చార్జర్. సో ఈ పాజిటివ్ చార్జ్ కి అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రికల్ ఫీల్డ్ సో ఇక్కడ ఏమవుతుంది, సో ఈ డైరెక్షన్ లో పనిచేస్తుంది. ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ లో పనిచేస్తే సో ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ లో పనిచేస్తుంది. సో ఈ డైరెక్షన్ లో వచ్చేసి E2 బార్. సో ఇక్కడ ఈ నెట్ ఈక్వల్ టు 0 అయితే సో ఈ నెట్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అలానే మనం ఇక్కడ ఏం రాస్తాం, ఈ బార్ ఈక్వల్ టు మైనస్ E1 బార్ ఈక్వల్ టు మైనస్ E2 బార్. E2 మొత్తాన్ని మనం మైనస్ తీసుకోమని కాదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనం E2 కి ఫార్ములా ఏం రాస్తాం, 1/4πε0 Q1 బై సో సమ్ X డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి X² ఈక్వల్ టు సో ఇక్కడ ఏం రాస్తాం, E1 కి 1/4πε0 సో Q2 బై సమ్ R-X డిస్టెన్స్ కాబట్టి R-X హోల్ స్క్వేర్. ఆన్ బోత్ సైడ్స్ క్యాన్సిలేషన్ ఇక్కడ. సో మనకి దీన్ని మనం సింప్లిఫై చేసేస్తే X ఈక్వల్ టు R బై స్క్వేర్ రూట్ ఆఫ్ Q2 బై Q1 అంటే బిగ్గర్ చార్జర్ బై స్మాలర్ చార్జర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ Q2 బై Q1 ప్లస్ 1 ఓన్లీ ఇంతవరకే స్క్వేర్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టూ అన్లైక్ చార్జెస్ మధ్య ఒక పాయింట్ P అనేటువంటి ఒక ఛార్జ్ నేను ప్లేస్ చేశాను. నెగిటివ్ ఛార్జ్ కి ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువార్డ్స్ లో ఉంటుంది, అంటే దీనికి టువార్డ్స్ అంటే ఇటువైపు వెళ్తుంది కదా. సో ఇక్కడ E1 బార్ అనేది సో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. అలానే Q2 దృష్ట్యా మనం